హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు శుక్రవారం. శుక్రవారం అంటేనే అభిషేకం, అర్చన, దీపం, ధూపం, తాంబూలం, నైవేద్యం. ఇది ఎప్పుడు శుక్రవారం అంటే ఒక ప్రత్యేకమైన పూజ ఉంటుంది. ఇప్పుడైతే ఒక హారతి పాటతోటి సంపూర్ణం చేసుకుందాం. నిగకు శ్రీ మహాలక్ష్మిగిను నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు జగువగు జంబులకు జలజాక్షి మోమునకు జగువగు జంబులకు నెలకొన్న కపురపు నీరాజనం పరమాత్మ పరమానురూప శ్రీ తిరువేంకటగిరిదేవా. పరమాత్మ పరమానురూప శ్రీ తిరువేంకటగిరిదేవ శరణం. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణి శ్రీపాదమే శరణు. మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్ళి మరి రొటీన్ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం రండి. కాబట్టి స్టవ్ బంద్ చేసుకుందాం. చూడండి, మనం పూజ అయిపోయింది కాబట్టి నిన్నటి ఇవన్నీ పూలు అవన్నీ తీసినాం కదా, ఇవన్నీ మరి చెట్లలో వేయాలి. అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలం తీసేసుకోవాలి. బెల్లము తర్వాత ఈ పండు ఎట్లా తింటాం. ఈ తమలపాకులు నిన్న సాయంత్రం వరకు నోట్లో వేసుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. తమలపాకులు తినము అనుకుంటే ఈ ఖర్జూర తినచ్చు. చూడండి, పచ్చకర్పూరం అంటారు కదా, పచ్చకర్పూరం, తర్వాత ఇలాచి, తర్వాత ఈ ఖర్జూర పండు, తర్వాత వక్క, ఇవన్నీ వేసి ఇస్తాం కాబట్టి ఇవన్నీ మనం నోట్లో వేసుకుంటే మంచిది అంటారు. నేను తమలపాకులు నిన్న వేసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా, వేసుకోవాలి. ఇప్పటికైనా ఏం లేదు, ఇట్లా వాటర్లో వేసి ఉంచితే మళ్ళీ కొంచెం నీట్గా అయితే అప్పుడు వేసుకోవచ్చు. ఇట్లా వేసి ఉంచినాం కదా. పచ్చకర్పూరం, ఈ బెల్లము, ఇలాచి ఇవన్నీ కలిపి మనం అదే అమ్మవారికి ఇచ్చిన తాంబూలము అంటే ఈ తమలపాకులు ఉన్నాయి కదా, ఇంట్లో ఇవన్నీ కలుపుకొని వేసుకోవాలి అని అంటారు. మళ్ళీ ఇప్పుడే ఇచ్చినాం కదా ఎందుకు తీసుడని నాకు అనిపిస్తుంది. నేను ఒక్కొక్కసారి సాయంత్రం తీసుకుంటా, ఒక్కొక్కసారి ఇంకా మర్చిపోతాం. పూజ చేసి ఉంటే ఓన్లీ దీపారాధన వేసుకొని వెళ్ళేస్తాం. ఇవన్నీ మనం చెట్లలో వేయాలి. అయితే పూజా రూము విషయంలో ఒక్కొక్కరికి ఒక ఇష్టం, కొన్ని నియమాలు ఉంటుంది. అంటే మనం ఎంత మంచిగా నియమాలు పాటిస్తే అది మనకి మంచిది. కాకపోతే కొందరికి ఇంత అవసరమని అనుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళు. మనం ఎంత బాగా ఉంటే అంత బాగా మనకి ఉంటాయి. సరే, ఇవన్నీ చెట్లలో వేద్దాం. ఇప్పుడు తెల్లవారిందంటే రకరకాల శబ్దాలతోటి గందరగోళంగా ఉంటుంది. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకేం లేదు, పచ్చడి చేస్తున్నా. మనం అమ్మవారికి దోశలు వేసి పెట్టినాం కదా, ఇప్పుడు చట్నీ చేస్తున్నా. చట్నీ చేసి తొందరగా దోశ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చాలాసార్లు చూపించిన చట్నీ కాబట్టి ప్రత్యేకించి ఏం చూపించా. నువ్వులు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకొని మిక్సీ చేసుకోవడం. లైట్గా ఉప్పు వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్ పచ్చడి. అప్పుడప్పుడు ఎప్పుడు చేస్తా కాబట్టి అందుకే క్లియర్గా చూపిస్తలేను. ఇప్పుడు మిక్సీ పెడదాం. మన చట్నీ రెడీ అయిపోయింది. చట్నీని టేబుల్ మీద పెట్టుకుందాం మంచిగా. ఇప్పుడు దోశ వేద్దాం. చూడండి, దోశ పిండిలో కొద్దిగా ఉప్పు వేసిన. ఇంతకుముందు మనం నైవేద్యం పెట్టినాం కదా, పెట్టిన తర్వాత ఉప్పేసి కలుపుతున్నా. కొన్ని వాటర్ వేయాలి, ఇంత చిక్కగా బాగుండదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అంత చిక్కగా మనము అది మధ్యలో శనగపిండితోటి మొన్న బాల్స్ వేసుకున్నాం కదా, పునుకులు అంటారు, అట్లాంటి ఇట వేసేది ఉంటే మాత్రం వాటర్ యాడ్ చేయొద్దు.
ఫస్ట్ పిండిని తీసి పక్క పెట్టి ఉంచుకోవాలి, అందులో వేయాలి, వేస్తే బాగుంటుంది. ఈ మాత్రం సరిపోతుంది జారు. ఇక దోశ వేసుకుందాం. రెడీగా ఉన్నాయి ఇక్కడ ఎన్ని పెట్టి. ఇప్పుడు అమ్మవారికి వేసి వచ్చినాం కదా, పావు గంట అయింది. చట్నీ చేసిన అంతే. అట్లు దోశలు చూడ్డానికి ఒకటే రకంగా అనిపించినా కానీ దీన్ని చేసే ప్రాసెస్ వేరే, దాన్ని చేసే ప్రాసెస్ వేరే, పదార్థాలు వేరే. ఇక ఇట్లా ఉంటుంది. మరి చూడ్డానికి ప్లేట్లో పెట్టినప్పుడు రౌండ్గా సేమ్ ఇట్లనే కనిపిస్తుంది. అయితే దోశ కూడా మనకు ఎంత లావుగా ఉండాలన్నా ఎట్లా ఉండాలి అనే దాని మీద చేసుకుంటే బాగుంటుంది. ఇక కొన్ని వాటర్ యాడ్ చేయకపోతే మరీ లావు వస్తుంది, ఇంకా మంచిగా ఉంటుంది. నూనె వేసుకుందాం. ఇక మిల్లెట్ దోశ సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు ఒకసారి తిన్నారంటే ఉట్టి దోశ అస్సలు ట్రై చేయబుద్ది అది. క్రిస్పీగా భలే వస్తుంది. ఫస్ట్ది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన, ఒకవేళ డైటింగ్లు ఉంటే ఆయిల్ వేసుకోకుండా చేసుకున్నా మంచిదే. అట్లా డైటింగ్ ఉన్నవాళ్ళు రోజు ఇడ్లీ దోశ ట్రై చేయాలి, ఎందుకంటే చాలా తక్కువ ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు మనం. పక్షులు వచ్చినాయి చూద్దాం రండి. చూడండి ఇట్లా కట్ అయినా కానీ ఏం కాదు, అది మంచిగా ఉంటుంది. చూడండి ఎంత హెల్దీ పచ్చడి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక మనకు హెయిర్ ఫాల్ అవుతున్నాయి అని ఊరికే ఏవో ఆయిల్ తెచ్చిపెట్టే బదులు మీరు ఇట్లా చట్నీలు మనకు తెలియకుండానే ఆహారంలో కరివేపాకు ఎక్కువ తీసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు, చాలా తిక్కుగా వస్తాయి, ఇంకా బ్లాక్గా కూడా ఉంటాయి. రోజు మరి మన వంట బెండకాయ పులుసు వేస్తున్నా. అయితే చూడండి రైస్ అయింది. ఇక్కడ రాజ్మా నానబెట్టిన సంగతే మర్చిపోయి మళ్ళీ బెండకాయ మొదలుపెట్టిన. ఆల్రెడీ రాజ్మా కర్రీ చేస్తే అయిపోతుండే. ఈరోజు పక్షులు వచ్చినప్పుడు నేను ఉంటలేను, నేను వచ్చినప్పుడు పక్షులు ఉంటలేవు. చూడండి ఎట్లా కిచకి. ఇప్పుడు మనం ఈ రాజ్మా కర్రీ కూడా చేసేద్దాం. అయితే ఇది పలావ్కైనా బిర్యానీ బగారా రైస్కి దేనికైనా సూపర్గా ఉంటుంది. అయితే మామూలుగా నాన్ వెజ్ తింటలేరంటే అయ్యో ఏదో కోల్పోయినట్టుగా, అయ్యో తింటలేవా అంటారు. సరే ఇట్లాంటి ఎన్నో ఫుడ్స్ మనం నాన్ వెజ్ కంటే ఇంకెక్కువ ఉండేవి చాలా ఉంటాయి. పప్పులు, ఇక ఇట్లాంటివన్నీ ప్రోటీన్ ఉండే పదార్థాలు, పన్నీరు ఎన్నో ఉన్నాయి తినేటి, మీల్ మేకర్, ఇక అవన్నీ కూడా ఎన్నో రకాలు ట్రై చేయొచ్చు. కాకపోతే అట్లా తింటలేవా అంటారు. సరే ఇక దీన్ని నేను ఎట్లా చేస్తున్నా చూడండి. ఒక్క చిన్న బగారా ఆకు, తర్వాత బగారా పువ్వు, 4 లవంగాలు, కొద్దిగా సాజీరా వేస్తా ఫస్ట్. ఇది సండే రోజు చేస్తే భలే ఉంటుండే. నేను అసలు నిన్న దోశ నానబెట్టేటప్పుడు ఇక్కడ కనిపించినాయి, వెంటనే నానబెట్టిన. అయితే మనకి ఇక్కడ ఉల్లిగడ్డ బ్రౌన్ అయ్యేటట్టు ఫ్రై కావాలి. ఆ లోపల నేను 2 టమాటాలు కట్ చేస్తాను. మరి చూడండి ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్గా వస్తున్నాయి. అయితే దీనిలో మనం లాస్ట్కు కసూరి మేతి వేసుకునేది ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. ఇంకా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కాబట్టి కొత్తిమీర మెంతి వేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర లేకపోతే లాస్ట్కు ఒక కసూరి మేతి వేసుకున్నా సరిపోతుంది. దీనికి టమాటా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, ముక్కలైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఈరోజు అయితే ప్లెయిన్ రైస్కి వేస్తున్నా, కానీ మీరు ఎప్పుడు చేసినా కానీ బగారా రైసు, పలావ్, ఇక పూరికి, చపాతీకి అట్లాంటి వాటికి, పుల్కాలకి దేనికైనా ట్రై చేయొచ్చు. సూపర్ అంటే ఇక దీన్ని బాగుండదు అనేది 1% కూడా ఉండదు, ఫుల్గా టేస్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు కొత్తిమీర లాస్ట్గా, కొత్తిమీర కొంచెం అంటే కసూరి మేతి వేస్తాం కదా, కొంచెం వేయడానికి ఉంచుతా.
ఒక్కొక్కసారి ఇట్లా పనులు ఒకటి అనుకుంటే ఒకటి వెళ్తాయి. ఇప్పుడు వేద్దాం రాజ్మా వేసి. అయితే వీటిలోనే ఉంచి నానబెట్టి ఉంచినాయి అట్లా ఉంచుదాం అనుకున్నా, కానీ మరేమో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇక వండుతున్నా. ఎంత బాగున్నాయి చూడండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. అయితే ఇక్కడ నేను వీటిని ప్రత్యేకించి మళ్ళీ ఉడకబెడతారు కూడా, ఉడకబెట్టి కూడా వండుకుంటారు ఇష్టం. కాకపోతే కొంతసేపు ఎక్కువ ఫ్రై కావాల్సి ఉంటుంది. ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఉడికినవి ఉంటే ఓన్లీ ఇట్లా పోపేసుకొని దించుకోవడమే ఉంటుంది. నేను నిన్న నానబెట్టిన కాబట్టి ఉడుకుతాయి అని నేను అనుకుంటున్నా. నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నా ఈరోజు ఉడకబెట్టకుండా. ఈ రోజంతా గజిబిజి పనులు అవుతున్నాయి. నేను ఆల్రెడీ ఇది నానబెట్టి ఉంచిన అని అప్పుడే బాయిల్ చేస్తే అయిపోతుండే, బాయిల్ చేయలే. సరే అది గుర్తులేదు నాకు, ఇట్లా అయిందంతా. ఇప్పుడు ఇంకొకటి మర్చిపోయినా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కూడా మర్చిపోయినా. ఈ మతిమరుపు కూర ఎట్లుంటుంది అనుకోవద్దు, సూపర్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీని మీద మూత పెట్టి కింద జాలి పెడతా. అవసరం అనుకుంటే జాలి పెట్టి నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి అవి ఎండేసి వస్తా. ఆ లోపల ఇది కొంచెం స్టీమ్ అయితే అప్పుడు వచ్చి టమాటాలు యాడ్ చేద్దాం. మూత పెడదాం. బట్టలు ఎండేసి వచ్చినా అయితే కర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో కానీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అసలు ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది. ఇక ఇప్పుడు టమాటాలు వేసి ఉప్పు కారం కూడా వేసేద్దాం. టమాటాలు అయితే 2 వేస్తున్నాను నేను, ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అయితే దీన్ని ఎన్నో రకాలుగా చేయవచ్చు. ఒకవేళ మనం పూరి కూర్మా కర్రీ టైప్ చేయాలనుకుంటే టమాటాలు ఇప్పుడు మనం ముక్కలు చేసేసినాం కదా, అట్లా కాకుండా జీడిపప్పు గిట్టేసి 2 టమాటాలు మిక్సీ పట్టుకొని వేస్తే ఇంకా అదొక టైపు. ఎన్నో రకాలు చేయొచ్చు దీంతో, ఇంకా అంతే. ఒకవేళ జీడిపప్పు ఇంకా హెవీ అవుతుంది, క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అనుకుంటే ఈ టమాటానే ఓన్లీ టమాటాలను కూడా మిక్సీలో బట్టి వేసేయచ్చు, అట్లయినా బాగుంటుంది. చాలా రిచ్ కర్రీ అనుకోవచ్చు. ఇది తిన్నప్పుడు కూడా మనకు కొంచెం హెవీగానే అనిపిస్తుంది, నాకైతే మరి అట్లా అనిపించింది. అయితే ఈ బొబ్బర్లు ఇట్లాంటి గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఏవైనా గింజ ధాన్యాలు, ఇవి మనం ఉడకబెడితే టైం తీసుకుంటాయి. అట్లా కాకుండా నైట్లో నానబెట్టి ఉంచి ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా నూనెలో ఫ్రై చేసి స్టీమ్ ఇచ్చినాం కదా, అట్లా అయ్యేసరికి తొందరగా ఉడుకుతాయి. అందుకని ఇక అట్లయినా చేసుకోవచ్చు, ఇట్లయినా చేయొచ్చు. ఈరోజు మరి కర్రీ ఎట్లా ఉందనేది నేను లాస్ట్కి చెప్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఉడకబెట్టి చేసిన, అప్పటి నుండి ఉడకబెడితే అయిపోతుండే కదా అసలు. అదే ఒక్కొక్కసారి అయితే యోగా వాసిష్టం మనకు వింటున్నా. నేను బ్రేక్ఫాస్ట్ కాగానే అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసి రైస్ కడిగి పెట్టి వినడం స్టార్ట్ చేసిన. అట్లా మధ్యలో ఈ రాజ్మా నానబెట్టిన సంగతి మర్చిపోయినా నేను, భలే. సరే ఇక ఇప్పుడు టమాటాలు వేసినాం కదా, మగ్గుతాయి ఒక 10 మినిట్స్లో. మా వారు ఇంకా రాలేదు, ఈ కర్రీ అయ్యేదాకా కూడా రావద్దు అనుకుంటా వంట చేస్తున్నా. ఎందుకంటే ఇంతసేపు ఏం చేసినావు అంటారు. అగో కారు వచ్చినట్టే ఉంది, అయినా ఏం కాదు, ఎందుకంటే తను ట్యాబ్లెట్ వేసుకొని 15 మినిట్స్ తర్వాత తింటారు కాబట్టి ఆ లోపల ఉడికిపోతుంది, ఏం టెన్షన్ లేదు. చూద్దాం. అబ్బా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కొక్కసారి మ్యారేజ్ డేలు లేకుంటే పిల్లల బర్త్డేలు ఇట్లా ఫ్రైడే అట్లాంటి రోజులలో వస్తే నేను వెజ్ తోటే వేరే చేసేదాన్ని. అట్లాంటి రోజులలో అయితే ఇది సూపర్గా ట్రై చేయొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే. కొన్ని వాటర్ వేసినా కదా ఉడుకుతుంది. ఇక చూడండి మన పులుసు కర్రీ దగ్గరికి వచ్చింది. ఇంకా దీనిలో మనం అల్లం పేస్ట్ వేసినాం, అల్లం వెల్లుల్లి పేస్టు, బెల్లం వేసినాం, కొత్తిమీర మెంత చాలా ఎక్కువ వేసినాం. ఇంక ఇందులో ఏమీ లేదు, ఇంతే, సూపర్ ఉంటుంది. అయితే స్టవ్ బంద్ చేసినాక మంచి కలరు కనబడాలంటే ఇంకో 2 మినిట్స్ ఆగితే
కలర్ కనిపిస్తుంది, అప్పుడు చూపిస్తా. నా రాజ్మా కర్రీ ఉడికిపోయింది. అవి మంచిగా ఉడికినాయా లేదా అని చెక్ చేసిన, ఉడికినాయి. ఇప్పుడు కసూరి మేతి ఒకసారి ఇట్లా వేసి ఇక సర్వ్ చేసుకోవడమే. ఇంకా కొంచెం కొత్తిమీర వేయాలేమో. మన వంట అయితే రెడీ అయింది. అన్నం ఈరోజు అయితే ప్లెయిన్ రైస్కే నేను ఇక చూడండి బెండకాయ పులుసు, అబ్బా ఎంత కలర్ఫుల్ ఉందో. చేసిన రాజ్మా ఇక చూడండి ఎంత బాగుంది. చపాతీకి అయితే సూపర్ ఉంటుంది. ఇంకా కసూరి మీద వేసినాం కదా, ఇక గుమ్మలాడుతుంది. సూపర్ స్మెల్. ఇంట్లో కూడా మనం పెరుగు యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి రాజ్మా కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు నేను కొంచెం తిన్న తర్వాత మీకు చెప్తున్నా, అంత సూపర్ అంటే ఇక అంత సూపర్ ఉంది, చాలా బాగుంది. అయితే ఒక 2 స్పూన్లు పెరిగేసి కూడా మనం వేడి చేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా కూడా ట్రై చేయండి. బ్లాక్ పెట్టండి అది కూడా పైన. పైన నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి. 1 2 3 బ్లాక్ పిట్ ఉంది, యాష్ పిట్ ఉన్నది. నైవేద్యం తినే పిట్ట పెద్దదే ఉంది అక్కడ చూడండి. అది చూడండి వెళ్ళిపోయింది. నైవేద్యం తినే పిట్ట వేయింది. బ్లాక్ పిట్ ఇక్కడ ఉంది. ఇంకా లంచ్ చేసిన తర్వాత నేను అరుణానందిని ఈరోజు మ్యాంగో జ్యూస్ చేసుకుందామని ఇట్లా ఒక మ్యాంగో పల్ప్ అంతా తీసి వేసిన తర్వాత ఇక చూడండి, ఎప్పుడైతే నేను ఓన్లీ ప్లెయిన్ వాటర్ తోటి చేసుకుంటా. కొన్ని వాటర్ వేసి తర్వాత 1 స్పూను చక్కెర వేసి కొన్ని వాటర్ వేసి చేసుకుంటా. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా వేస్తున్నా కాబట్టి మీకు చూపిస్తున్నా. కాజు, తర్వాత ఇక్కడ 3 ఖర్జూరాలు సీడ్ తీసేసినాం. ఇక అంతే, 3 ఖర్జూరాలు, 4-5 కాజు, ఇక 2 స్పూన్ల చక్కెర వేద్దాం. 2 స్పూన్లు వేద్దాం చక్కెర, ఇంకెక్కువ వేయద్దు. ఇప్పుడు మంచిగా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా చేద్దాం. చేసిన తర్వాత కొన్ని వాటర్ కలిపి అప్పుడు మళ్ళీ చేద్దాం. గుమ్మడి సీడ్స్ ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర, ఇవి కూడా వేసిన. ఈరోజు అన్నీ కలిపి కొడదాం మీకు అంతే. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మరి చూద్దాం. అన్నట్టుగానే స్మూతీ లాగా భలే యాడ్ చేసింది. ఎంత బాగుంది చూడండి. అక్కడక్కడ ఖర్జూర చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా మస్తు ఉంటుంది. అబ్బా భలే నిండింది. కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. మళ్ళీ ఇవి కూడా ఇది ఇట్లా పెట్టి వస్తాయి, ఎందుకంటే లేస్తే కనబడాయి. అందుకని ఇక వాళ్ళు తాగేటప్పుడే పైన వేసుకుంటే బాగుంటాయి. చల్లగా అయితే ఇంకా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా చల్లగా అవుతూ ఉంటే బాగుంటుంది. అందుకని చెప్తున్నా, ఇట్లా పెట్టి ఉంచాలి. ఎవరు తాగితే అప్పుడు వాళ్ళు వేసుకుంటారు. ఒకవేళ నేనే ఉండి సర్వ్ చేస్తే అప్పుడు నేనైనా కూడా ఇవ్వచ్చు. ఇక ఇట్లా ఉంది మన జ్యూస్. జీడిపప్పు, ఖర్జూర, ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే కూడా భలే ఉంటుంది. అట్లా కూడా ట్రై చేయొచ్చు మీరు. ఈరోజు శుక్రవారం మరి సాయంత్రం పూజలా. ఇప్పుడైతే ఇక నేను జ్యూస్ పెట్టిన అమ్మవారికి, మ్యాంగో జ్యూస్. మరి మనం తాగుతున్నాం, అమ్మవారికి కూడా అదే నివేదించిన.